సార్ ఈ మూవీ చేసినప్పుడు ప్రొడక్షన్ పరంగా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ప్రొడక్షన్ పరంగా అంటే అది కామనే కదండి. ఇంతమంది యూనిట్తో చేయాలి అంటే జనరల్గా ఒక ఇద్దరు ముగ్గురితో వర్క్ చేయించాలంటేనే, అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది. నేను చిన్న చిన్న బిజినెస్లు చేసా, పీపుల్ మేనేజ్మెంట్ చేసా, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా అంత ప్రశాంతంగానే అయ్యిందండి. అంత అంటే చేసే ముందు చాలామంది చెప్తుంటారు ఇండస్ట్రీ కదా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నారు, కానీ నాకైతే అంత మంచిగానే ఉందండి. అంత బాగా చేశారు. అంటే ఈ యూనిట్లో ఉన్న మెంబర్స్ కూడా మేబీ మరి ఈ సినిమాకు మరి వేరే సినిమాలు కూడా అలా చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైనా అడిగారు అనుకోండి, సపోజ్ జనరల్గా చాలా వరకు మేము అరకులో షూట్ చేసాం ఇదంతా కూడా. కెమెరాలు యూనిట్లు కూడా వెళ్ళవు ఆ ప్లేస్కి. డైరెక్టర్ గారు ఇలా అడగగానే వెంటనే, అంటే మరి మాకు ఈవెన్ టాక్ కూడా షూటింగ్ నుంచి వచ్చిందండి. టాక్ కూడా చాలామంది మా దగ్గర ఉన్న ఆర్టిస్టులు కానీ చాలామంది టెక్నీషియన్స్ కానీ టాక్ అనేది మాకు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఈ సినిమా చాలా బాగా వస్తుంది, చాలా అంటే బాగా చేస్తున్నారు అది ఇదని. అంటే నాకైతే అంత ఛాలెంజింగ్ ఏం ఫేస్ చేయలేదండి, చాలా కూల్గానే ఉందండి అంత. అంటే షూటింగ్ టైంలో కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ మనకి హాంటింగ్లో ఉంటాయి. సో క్యారీ మూవీ చేసినప్పుడు ఇట్లా ఈ సీన్లు మన మళ్ళీ గుర్తొస్తుంటాయి. అట్లాంటి ఏమైనా అనిపించినాయి షూటింగ్ టైంలో? షూటింగ్ టైంలోనా? లేదండి, షూటింగ్ కూడా చాలా తక్కువ సార్లు వెళ్ళా నేను, అంత రెగ్యులర్గా వెళ్ళలేదు. నేను చెప్తా అండి, ఆయన చాలా కష్టపడింది వచ్చిందల్లా మా సినిమాలో క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ షూటింగ్ ఉన్న రోజు వచ్చేస్తారు 100%. ఓకే. సో కష్టపడింది కూడా దానికే. ప్రొడక్షన్ అంతా చాలా ఈజీ చేశారు, యాక్టింగ్ మాత్రం కొంచెం బాగా కింద బేస్మెంట్ షేకింగ్, చాలా బాగా చేశారు. ఓకే. హెబ్బా పటేల్ కాదు, హెబ్బా ఒక డైలాగ్ చెప్పదండి తెలుగులో. చెప్పండి. మూవీ రిలీజ్ అయ్యే ముందు నాకు వంశీ గారి రాసిన 2 లైన్స్ రీడ్ చేస్తా. బయట వస్తుంది శివరు, వింటర్ కాబట్టి బయట వస్తుంది శివరు, లోపల ఈషా చూసాక వస్తుంది ఫీవరు. వంశీ గారికి క్లాప్స్ ప్లీజ్. హెబ్బా గారు, yes sir, please tell me. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రీమ్లీ డార్క్ ప్లేసెస్లో ఉంది. సో అంటే ఇప్పుడు మీ యాక్టర్స్ కూడా చాలా కంప్లీట్గా కనిపిస్తుంది అన్న మీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే, అక్కడ ఎక్స్ప్రెషన్ చూస్తున్నప్పుడు. సో అంటే ఆ షూటింగ్ టైంలో ఎలా ఫన్గా అనిపించిందా, ఛాలెంజింగ్ అనిపించిందా, బోత్ ఎట్లా? Can you add a little bit of English in the question? No, I enjoy darkness, internally and externally both. So I had a very good time exploring darkness, and the whole fun of it was some of the sequences were scary in real life also, so that added to it. I don't fear darkness, so no. What is that word, darkness, internally and externally? It's okay. No, పర్లేదు, ఏదో కొంచెం అలా. hey Vamsi, మైక్ కొంచెం. What is that word, like I like darkness internally and externally? And లోపల ఉన్న డార్క్నెస్ కూడా నాకు ఇష్టం, బయట ఉన్న లైట్ లేకపోయినా డార్క్నెస్ కూడా నాకు ఇష్టం. ఓకే, అంత డీప్ అవసరం లేదు, బట్ నేను ఊరికి చెప్పాను. అంటే షీ మెంట్ షీ లవ్ టు బి అలోన్ అన్నారు. అది బేసిక్లీ డార్క్ సైకోగాల్ అంటే ఇష్టం అంట, వినేవాళ్ళు చూసుకోండి. సిరి హనుమంత్ గారు, సిరి హనుమంత్ ముఖ్యంగా మనం అందరం కొద్దిగా మాట్లాడటంలో మిస్ అవుతున్నాం. ఈ సినిమా అంత అద్భుతమైన విజువల్స్ రావడానికి కారణమైనటువంటి మాత్రం అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ కారణమే మా కెమెరామెన్ సంతోష్ గారు మెయిన్. ఫస్ట్ కాకపోతే మాత్రం ఏదైతే విజన్ అనుకున్న రీచ్ అవ్వద్దు. ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే నాట్ ఓన్లీ లైటింగ్, కంపోజిషన్స్, వాటిలో ఇంటెన్సిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా 100% క్రెడిట్ అయింది. అది ఈరోజు అది ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే మాత్రం అది సంతోష్ గారి క్రెడిట్. బన్నివాస్ గారు, అది ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ అంటున్నారు, హారర్ అంటున్నారు. సో దీనికి ఒక రెస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ సెట్ ఉంటుంది. సో ఆ 25th రిలీజ్ అయ్యే అన్ని మూవీస్లో ఇది ఎంతవరకు నిలదొక్కుంటుంది అనుకుంటున్నారు విత్ దిస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ జాన్రా? అంటే ఎప్పుడు కూడా హర్రర్కి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు బాగుంది అని ఫస్ట్ 2 డేస్లో వాళ్ళే తీసుకెళ్తారు టాక్. ఎప్పుడు కూడా మనకి బాగుంది అంటే సినిమా ఆగదండి. అది ఏ సర్టిఫికేట్ అవ్వచ్చు, యూ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఏదన్నా. ఎందుకంటే వీ హ్యావ్ నియర్లీ మనకి 1.4 బిలియన్ పీపుల్ మనం ఉన్నాం. మీరు కరెక్ట్గా చూస్తే సినిమాని మ్యాక్స్ ఒక హిట్ సినిమా చెప్తున్నా, పెద్ద సినిమా లేసండి. ఒక హిట్ సినిమా చూస్తే యావరేజ్గా థియేటర్కి వచ్చే పీపుల్ 4 to 5 lakhs ఉంటారు అంతే. ఇది అవుట్ ఆఫ్ 1.4 బిలియన్ నుంచి. సో దాని నుంచి చూసే రెవెన్యూలు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నిజంగా ఒక సినిమా ఇది బాగుంది అంటే మాత్రం డెఫినెట్గా
ఐ థింక్ ఈ సినిమాకి చేయవలసిన ఒక గుడ్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే రీచ్ అయిపోతాం. అక్కడ వరకు డౌట్ లేదు. అండ్ దిస్ ఈజ్ వాట్ కాల్ లైక్ బడ్జెట్ కంట్రోల్లో అయిన సినిమాయే కాబట్టి ఈ సినిమా హార్డ్లీ 4 to 5 crores మనకి షేర్ చేసినా కూడా సూపర్ హిట్ సినిమా ఇది. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. మీ ప్రీవియస్ ఫిల్మ్స్కి కంపారిటివ్లీ, ఎందుకంటే అవన్నీ కూడా U/A ఆర్ యూ ఫిల్మ్స్ కాబట్టి ఇట్ హ్యాడ్ మోర్ ఫుట్ ఫాల్స్. సో దీనికి కొంచెం అది టఫర్ అవ్వచ్చు కదా. యా, ఫస్ట్ టైం నేను అంటే ఇది జోనర్కి ఇదేదో దీంట్లో ఏదో బ్యాడ్ కంటెంట్ ఇది కాదు కదా. ఇట్స్ ఏ జోనర్ లైక్ హారర్ జోనర్ కాబట్టి ఏ ఇచ్చారు అంతే. అందుకని చెప్పి ఐ డోంట్ థింక్ ఇది ఏదో ఇప్పుడు వరకు UBAలో ఉన్నాను సడన్గా ఏలో వచ్చానన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. అది లేదు, పొలిమేర ఏనే, పొలిమేర ఏ, పొలిమేర ఏ దాదాపు ఇద్దరం కలిసే చేసాం అది. డైరెక్టర్ గారు, అవునంటే పొలిమేర నేను చేసినట్టు నీతో ఉన్నట్టు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అయితే నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా మీరుంటే నేను కనపడి అనుకుంటాను. ఈ మధ్య ట్రై చేస్తున్నా. డైరెక్టర్ గారు మేడం. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా హారిఫైయింగ్గా ఉంది. సో బేసికల్గా ఇలాంటి సినిమాలు కావచ్చు, కథ పాయింట్ అన్నది చాలా వరకు కొన్ని రియలిస్టిక్ అంటారు. చాలామంది ఎవరైతే నమ్మరో, లైక్ దేవుని నమ్మిన వాళ్ళు దెయ్యాన్ని నమ్ముతారు, బట్ చాలామంది నమ్మరు, లేవు అని చెప్పి చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కథ, ఈషా అన్న కథ స్టార్ట్ అవడానికి ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసుకున్నారా? బికాస్ ఊరి వాతావరణంలోని, విలేజ్ వాతావరణంలో ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి, సో దాని మీద ఏమైనా బేస్ చేసుకొని తీసారా? ఇట్స్ అండ్ ట్రూ ఈవెంట్స్ ఏమైనా? షూర్ అండి. ఇది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని చేశాను. అంటే అది ఇన్స్పైర్ చేసింది నన్ను. అది ఏంటన్నది మాత్రం ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది చెబితే కథ తెలిసిపోతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఆ ఇన్సిడెంట్ ఏంటి అన్నది. అంటే బేసికల్గా చాలా ఇన్సిడెంట్స్ చూసుంటారు, బట్ వై పర్టికులర్లీ దిస్ వన్ ఎందుకు తీసుకున్నాను అంటే, లైక్ ఇది తీసుకెళ్తే ఇది ఒక సినిమా చేస్తే జనాలు చూస్తారు, దీన్ని ఆదరిస్తారు అని చెప్పి చూపించడం గల రీజన్ ఏంటి? అదే ఆ రోజు నేను చూసిన ఇన్సిడెంట్ అది అదే అని చెప్తాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అది. అది సినిమా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు ఏం రివీల్ చేయదలుచుకోలేదు అది ఎందుకనేది. ఓకే డానండి, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీడియాకు అండ్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ట్రైలర్ సక్సెస్ఫుల్గా ఇంత రీచ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 25th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.